అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ వీడియోలో ఈపీఎస్ 95 కింద ఉన్న పెన్షనర్లు శుభవార్త కోసం ఆశతో ఎదురుచూస్తున్నారు మరియు ఇటీవలి పరిణామాలు వారి గొంతులను అత్యున్నత స్థాయిలో వినిపిస్తున్నాయని సూచిస్తున్నాయి. మనీ 9 న్యూస్ ఛానల్లోని ఆర్థిక నిపుణుల నివేదికలు ప్రత్యేక కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగే అవకాశం ఉందని సూచించాయి. ఇక్కడ చర్చనీయాంశాలలో ఒకటి కనీస పెన్షన్ను 7,500 రూపాయలకి పెంచడం. పూర్తి వివరాలను వీడియోలో చర్చిద్దాం. మేము అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. ఇప్పటివరకు అధికారిక నిర్ధారణ జరగనప్పటికీ అటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం పెన్షనర్ల దీర్ఘకాల పోరాటం సరైన వేదికలపై దృష్టిని ఆకర్షిస్తోందని భరోసా ఇవ్వడానికి సరిపోతుంది. సంవత్సరాలుగా ఈపీఎస్ 95 పెన్షనర్లు తమ జాతీయ ఆందోళన కమిటీ ద్వారా డిమాండ్లను లేవనెత్తుతున్నారు మరియు ఇప్పుడు ఆ విజ్ఞప్తులు ఆదరణ పొందుతున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో ఎన్ఎస్సీ మాత్రమే కాకుండా 5,000 రూపాయలు లేదా 3,000 రూపాయలకు పెన్షన్లను పెంచాలని సూచించిన ఇతర పెన్షనర్ సంఘాల డిమాండ్లను ఆమోదించడానికి ప్రభుత్వం వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సమాంతర డిమాండ్లు మార్పువైపు బలమైన ఊపు ఉందని, పెన్షన్ పెంపు గురించి చర్చను సజీవంగా మరియు విశ్వసనీయంగా ఉంచుతున్నాయని చూపిస్తున్నాయి. ఈ హామీకి తోడు ఎన్ఎస్సీ నాయకుడు అశోక్ రావత్ మరియు కేంద్ర కార్మిక మంత్రి మధ్య ఇటీవల జరిగిన సమావేశం, ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్తో సంప్రదించిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని అశోక్ రావత్కు హామీ ఇచ్చారు. ఈ విషయం విస్మరించబడటం లేదని, కానీ తుది నిర్ణయం తీసుకునే అధికారం ఉన్న మంత్రిత్వ శాఖలచే చురుకుగా సమీక్షలో ఉందని ఇది చూపిస్తుంది. జీఎస్టీ స్లాబ్లలో సంస్కరణలు సహా అనేక ముఖ్యమైన అంశాలను ఆర్థిక మంత్రి స్వయంగా నిర్వహిస్తున్నారని గమనించాలి. ఇటీవల అధిక స్లాబ్ తగ్గింపులు మధ్యతరగతి మరియు దిగువ తరగతి పౌరులకు స్పష్టమైన ప్రయోజనాలను తెచ్చిపెట్టాయి. ఈ మార్పులు ఇప్పటికే అవసరమైన వస్తువులను మరింత సరసమైనవిగా చేయడం ద్వారా గుహాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడం ప్రారంభించాయి. ఇటువంటి చర్యలు సాధారణ ప్రజలకు ఆర్థిక ఉపశమనం కల్పించాలనే ప్రభుత్వ విస్తృత ఉద్దేశ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఇది ఈపీఎస్ 95 పెన్షనర్లు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న న్యాయం కోసం డిమాండ్ను త్వరలో నెరవేరుస్తారనే ఆశను కూడా బలపరుస్తుంది. ఈ పరిణామాలన్నింటితో న్యాయమైన మరియు జీవించదగిన పెన్షన్ కోసం తమ డిమాండ్ ఇకపై అంచులలో ఉండక విధాన చర్చల కేంద్రంగా ఉందని పెన్షనర్లు సంతోషంగా ఉండవచ్చు. కేంద్ర మంత్రివర్గం యొక్క రాబోయే చర్చలు కార్మిక మంత్రి హామీలు మరియు సామాన్య ప్రజల సమస్యలను కలిసి చర్చించే ఆర్థిక మంత్రి ఇటీవలి ట్రాక్ రికార్డ్ ఆశావాద వాతావరణాన్ని నిర్మిస్తాయి. అధికారిక ప్రకటన ఇంకా రావలసి ఉన్నప్పటికీ సంకేతాలు గతంలో కంటే స్పష్టంగా ఉన్నాయి. ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలను తీవ్రంగా పరిగణిస్తోంది మరియు ఈపీఎస్ 95 పెన్షన్లో చాలా అవసరమైన పెంపు ఇప్పుడు వాస్తవికతకు దగ్గరగా ఉంది. ఈ సమాచారం మీకు విలువైనదిగా అనిపిస్తే దయచేసి దాన్ని మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ గ్రూపులలో షేర్ చేయండి. మీ ప్రశ్నలతో క్రింద వ్యాఖ్యానించండి మరియు వాస్తవ ఆధారిత నవీకరణల కోసం సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.